యుగంధర్ పిఎం యూట్యూబ్ ఛానల్ ద్వారా సాయి లీలామృతాన్ని ప్రజలకు భక్తులకు చేరవేస్తున్నటువంటి ఛానల్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ యుగంధర్ యూట్యూబ్ ఛానల్ ని వీక్షించండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం సచ్చిదాత్మనే నమః. ఓం ఆనందాయ నమః. ఓం ఆనందాయ నమః. సువర్ణాక్షతార్చన సమర్పయామి. ట్యాంక్ స్ట్రీట్ లో సాయిబాబా బాబా ఆలయం నందు గత 4 వారాలుగా సత్సంగం సాయినాథుని సత్సంగం నిర్విఘ్నంగా జరపబడుతోంది. భక్తులందరూ రోజు రోజుకి ఎక్కువ మంది వస్తూనే ఉన్నారు. ఈ సత్సంగం చెప్పేటట్టు వ్యక్తితో మనం ఒక ముఖాముఖి, స్మాల్ ముఖాముఖి. మీ పేరుమ్మా? నమస్కారం. మీ పేరుమ్మా? నా పేరు దేవిక. నేను ఒక 5 వారాలుగా ఇక్కడ సత్సంగం జరుపుతున్నాము. ఫస్ట్ లో ఒక 4 వచ్చారు, తర్వాత కొంచెం కొంచెంగా ఇంప్రూవ్ అయ్యి ఇప్పుడు ఒక 10-15 మంది దాకా వస్తున్నారు. సత్సంగం ఎందుకు చెప్తున్నాము అని అంటే, మనము చాలా మర్చిపోయామండి అన్ని. అసలు అవన్నీ గుర్తు చేసేదే సాయిబాబా. ఆయన ఏం చెప్తున్నాడంటే, మనం మర్చిపోయిన దాన్ని మళ్ళీ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. బాబాని ఎందుకు పూజించాలి అని వస్తేనే మనము చాలా నేర్చుకోవాల్సింది. బాబాని పూజించాల్సిన అవసరం లేదండి. ఆయన చెప్పిన దాన్ని మనము కరెక్ట్గా దాని ప్రకారం మనం నడుచుకుంటేనే చాలు, మన లైఫ్ మనకి ఎక్కడికో పోతుంది. ఇదే ఆధ్యాత్మిక అని చెప్తారు. బాబా అవే చెప్పాడు. మనం ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా ఇతరులతో మనం ప్రవర్తించాలి, ఇవన్నీ చెప్పాడు. దాన్నే ఇప్పుడు మనం చెప్తున్నాం. ఇవన్నీ మనం మర్చిపోయామండి. అవి ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ సత్సంగం ఆయన అప్పట్లోనే చెప్పారు, దాన్ని మనం మర్చిపోయాం. కాబట్టి ఎకిరాల భరద్వాజ మాస్టర్ ఆయన రాసిన సాయి లీలామృతం అనే బుక్ ద్వారా తమిళ్లో వచ్చి సాయి తిరువిళయాడల్ అనేసి వచ్చున్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పేది, ఇప్పుడు మాట్లాడుతున్న తెలుగే అయినా నేను సత్సంగం చెప్పేది ఇక్కడ తమిళ్లోనే చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ తమిళ్లోనే ఉన్నారు కాబట్టి నేను తమిళ్లోనే చెప్తున్నాను. కాబట్టి మీ అందరూ దీంట్లో కలుసుకొని అందరూ సమర్థింపబడాలి అనేదే బాబా కోరిక, అదే అందరూ కోరిక కూడా. కాబట్టి గురువారం ట్యాంక్ స్ట్రీట్ అనే వీధిలో ఇక్కడ సాయిబాబా గుడి ఎదురుగా మనం జరుపుతున్నాము. గురువారము సాయంత్రం 7:30కి స్టార్ట్ అవుతుందండి. దీంట్లో అందరూ వచ్చి కలుసుకోవాలనేదే నా ప్రయత్నము, బాబా ప్రయత్నము కూడా. మీరందరూ దీంట్లో కలుసుకొని పాల్గొని మంచి జరగాలనే కోరుకుంటున్నాను. ఆధ్యాత్మికగా అందరూ ఎదగాలనేదే దీని ఒక అభిప్రాయము కూడా. బాబా ఆశీస్సులతో మీ కోరిక నెరవేరుతుందని ఆశిస్తున్నాను. మీరు ఎన్ని సంవత్సరాలుగా ఆధ్యాత్మికంలో పాల్గొంటున్నారు? అంటే బాబా అయితే నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి ఆయన్ని కొలుస్తున్నాము. కానీ ఒక 10 ఏళ్లుగా నేను వచ్చి సత్సంగాలు ఇవన్నీ వింటున్నాను అనమాట. మా మామయ్య, చిన్న మామయ్య గారు ఇవి చేస్తున్నారు సూలూరుపేటలో. ఆయన ఆచార్య భరద్వాజ సేవా సమితి అనే ఒక దీంట్లో నుంచి చాలా కార్యక్రమాలు వాళ్ళు నిర్వహిస్తున్నారు. దాంట్లో సత్సంగమే ఫస్ట్ స్టార్ట్ అయింది. తర్వాత ఐ డొనేషను, అవతల వచ్చి పిల్లలకి చదువులు, బుక్స్, నోట్స్ ఇవన్నీ కూడా ఇస్తున్నారు. డొనేషన్స్ ఇవన్నీ కూడా ఇస్తున్నారు. దాని ద్వారానే నేను కూడా ఆన్లైన్లో గత 3 సంవత్సరాలుగా నేను ఆన్లైన్లో చెప్తున్నాను సత్సంగం.
అంటే వేరు వేరు విధంగా సాయి నీలామృతం, పరిప్రశ్న, తర్వాత గురు చరిత్ర అని చాలా టాపిక్స్ ఉంది అనమాట. అది బేస్తవారం అయితే సాయి నీలామృతం, శనివారం అయితే పరిప్రశ్న అని చాలా టాపిక్స్ లో మేము మాట్లాడుతున్నాం. గత 3 సంవత్సరాలుగా నేను వచ్చి సత్సంగం చెప్తున్నాను ఆన్లైన్ లో. ఇదే ఫస్ట్ టైం ప్రత్యక్షంగా భక్తులతో మమేకమై చెప్పడం? అవునండి, 5 వారాలుగా నేను లైవ్ గా చెప్తున్నాను. అంతకుముందు నేను ఆన్లైన్ లోనే చెప్తున్నాను. ఆన్లైన్ లో చెప్పినప్పుడు మీ యొక్క అనుభూతి ఎలా ఉండేది? ఆన్లైన్ లో అయితే మనము దేవుడి ముందర కూర్చొని ఎవరు కనబడరు, మనం ఆయన కూర్చున్నాడు అనేసి ఆయన ముందర మనం చెప్పుకుంటున్నాం. కానీ ఆన్లైన్ కూడా మంచిదే అండి. కరోనా సమయంలో అదే మనకి చెయ్యిచ్చింది. అప్పుడు కూడా మనం గుడికి వెళ్ళలేకపోతున్నాం. అప్పుడు మన ఆధ్యాత్మికగా ఏది మర్చిపోకుండా దాని ప్రకారంగానే ఉన్నామన్నమాట. కరోనా చాలా మందికి మంచి చేసింది. ఈ ఆధ్యాత్మికంగా చెప్పడానికి మీకు సహాయ సహకారాలు మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు బాగా అందుతుంది? ఖచ్చితంగా అండి. పెరంబూరులో మాకు దీని ఒక బ్రాంచెస్ ఉంది. అక్కడ అందరూ గురుబంధువులు చాలా మంది ఉన్నారు మాకు. వాళ్ళ దాంట్లో అమ్మాయి సుమలత అనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయే మాకు అన్ని నేర్పిస్తుంది. మాకు ఏ సందేహాలు ఉన్నా ఆ అమ్మాయినే మేము అడుగుతాము. వీలైతే ఇక్కడ ఒకసారి ఆ అమ్మాయిని తీసుకొచ్చి చెప్పగలుగుతారా? ఖచ్చితంగా చెప్తాం. సత్సంగం గురించి, బాబా భక్తి లీలల గురించి మీరు వారం వారం చెప్తున్నందుకు యుగంధర్ పిఎండి యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పేరేనమ్మా? సాయి భవాని. நீ எத்தனை வருஷமா இந்த பாபா வந்து நீங்க டெய்லி வரீங்க? ஸ்டில் பர்த்ல இருந்து என்ன எக்ஸ்பீரியன்ஸ்? గుడ్ ఎక్స్పీరియన్స్. గుడ్ ఎక్స్పీరియన్స్. వాట్ అబౌట్ యువర్ స్టడీస్ ఆన్ ది బాబాస్? నైస్. మీరు ఎన్ని సంవత్సరాలుగా బాబాని కొలుస్తున్నారు? నాకు తెలుసు కానీ నేను అంతగా బాబాని కొలవనండి. నాకు అసలు తెలియదు. నాకు దేవి గారి మూలంగా ఇది తెలిసిందనమాట. జస్ట్ ఒక 2 ఏళ్ళు కదా వస్తున్నాను. మీకు ఏమైనా అనుభూతి కలిగిందా బాబాని పూజించిన తర్వాత నుంచి? మీకు ఏమైనా ఖచ్చితంగా మా బాబు పాస్ అవుట్ అనుకున్నాను. కానీ ఈయన వచ్చి చూసినాక నాకు వచ్చి మా బాబు పాస్ అయ్యాడు. చాలా ఏం చెప్పేది, టీనేజ్ వయసు, ఎక్కువ బయట వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు పర్లేదు, కొద్దిగా ఇంటున్నాడు. అసలు గుడి కంటేనే వాడు ఒక యుద్ధమే జరిగేది మా ఇంట్లో. ఇప్పుడు గుడికి పోరా అంటే కొద్దిగా అరుస్తాడు కానీ మళ్ళీ తర్వాత పోతాడు. ఇవంతా బాబా లీలలు. అవును, ఖచ్చితంగా. உங்க பேர் என்னம்மா? ஆனந்தி. நீங்க என்ன பண்றீங்க? வேலைக்கு போறேன். நீங்க எத்தனை வருஷமா பாபா நீங்க சேவிக்கிறீங்க? பாபா எனக்கு 10 வருஷமா தெரியுங்க. என்ன உங்களுக்கு எக்ஸ்பீரியன்ஸ்? பாபா 10 வருஷமா நீங்க பாபா கோயிலுக்கு வரீங்க, பூஜை பண்றீங்க, இதை பண்றீங்க, என்ன எக்ஸ்பீரியன்ஸ் ஏதாவது? பாபா கிட்ட வந்தாலே எல்லாமே நன்மை தான் நடக்கும். எனக்கு வந்து கல்யாணம் ஆகிட்டு 4 வருஷமா இல்லை. அதுக்கப்புறமா பாபா கிட்ட வேண்டிட்டு தான் என் பையன் பிறந்தான். அதுக்கப்புறம் அவனுக்கு அடிக்கடிக்கு உடம்பு சரியில்லாம ஆகும். சளி எப்பவுமே இருந்துகிட்டே இருக்கும். பாபா கிட்ட வேண்டிக்கிட்டு சளி இருக்கக்கூடாது அப்படின்ட்டு, என் பையனுக்கு உடம்பு சரியில்லாமக்கூடாதுன்ட்டு அதுலேருந்து என் பையன் நல்லா இருக்கான். ஆனால் இப்போ என்னால் வேலைக்கு போகிறதுனால கோயிலுக்கு தான் வர முடியல. ஆனால் வீட்டில் நான் பாபாவை கும்பிட்டுட்டு தான் இருக்கேன். உங்க பாபா எல்லாம் நல்லபடியாக வச்சிருக்காரு. சாய்ராம், உங்க பேர் என்ன? சரவணன். நீங்க இந்த கோயிலுக்கு எத்தனை வருஷமா வரீங்க? நான் ஒரு 17 வருஷமா வரேன் சார். நான் கோயில் ஆரம்பத்துல இருந்து வரேன். பாபாவை வந்து நீங்க ப்ரே பண்ணதுக்கு அப்புறம் உங்களுக்கு உங்களுடைய நிலைமை எப்படி இருக்கு? முதல்ல எப்படி இருந்தது, இப்போ எப்படி இருக்கு? அதாவது பாபாவை ப்ரே பண்றதுக்கு முன்னாடி எப்படி இருந்தது, அவராண்ட வந்து அவர் ப்ரே பண்ண பிறகு எப்படி இருக்கு? நான் பாபா ப்ரே பண்ண வச்சு 24 வருஷம் ஆகுது. நான் எப்போ வழிபட ஆரம்பிச்சேன்னா என் லைஃப் எல்லாமே சூப்பரா இருக்குது. இன்னி வரைக்கும் பாபா தான் எங்களுக்கு எல்லாமே. அம்மா, அப்பா, மாதா, பிதா, குருதேவ் எல்லாமே அவர் தான். எந்த நல்லது நடந்தாலும் எங்களுக்கு வேலைக்கிழமை தான். என் பொண்ணு சாய் பவானி, இன்னொரு பொண்ணு பேர் சாய் கௌசிகா. எல்லாமே பாபா வந்து அவர் பேரே நாங்கள் முதல்ல வச்சுக்கிறோம். எல்லாமே சூப்பர் தான். நாங்களும் நிறைய பேருக்கு சொல்லுவோம், பாபா வந்து வழிபடுங்க, அவரை கடைப்பிடிங்க, எல்லாமே சூப்பராக இருக்கும். அது உணர்வுபூர்வமாக நிறைய விஷயத்துல பாபாவை நாங்கள் அனுபவிச்சுக்கிறோம். நிறைய பேர் அனுபவிக்க அவர்கிட்ட அவரை வழிபடுவோம். எங்க மூலியமா எங்க ஃபேமிலியே மாறிட்டாங்க. ஃபுல்லா எல்லாமே பாபா வழிபட ஆரம்பிச்சிட்டோம். அண்ணன் உடல்நிலை எப்படி இருந்தது, இப்போ எப்படி இருக்கு? அண்ணனுக்கு வந்து கேன்சர் வந்திருந்தது. இப்போ பரவாயில்ல, பாபா எல்லாமே சரியா இப்போ சூப்பராக ஆகிட்டாரு. நல்லா ஆக்டிவாகி வேலைக்கும் போக ஆரம்பிச்சிட்டாரு. எல்லாமே பாபாவோட ஆசீர்வாதம் அருளாளம் தான். ஸோ பரிபூர்ணமா பாபாவை நீங்க நம்புறீங்க? நம்பாம 24 வருஷம் பாபா வழிபடுறோம். எல்லாமே பாபா தான். எல்லாருக்குமே சொல்றோம், பாபா தான் எல்லாமே. இந்த கலியுகத்துல நம்ம எல்லாம் மீண்டு வெளியே வரணும்னா பாபா ஒருத்தர் தான், வேற யாருமே கிடையாது. கலியுகத்துல நம்ம மேல நம்மளை கரையேற்கிறதுக்கு வந்த குருநாதரும் கடவுள் எல்லாமே அவர் தான்.
ஜாதி மதம் எதுவுமே கிடையாது. இந்து மதம், முஸ்லீம், கிறிஸ்டின் எல்லாருமே வழிபடுற ஒரே கடவுள் நம்ம சாய்பாபா தான். அதனால அவருக்கு ஜாதி மதம் எதுவுமே கிடையாது, எல்லாருமே வழிபடலாம். எல்லாரையும் அரவணைச்சின்னு போற ஒரு குருநாதர் கடவுள்னா அது சாய்பாபா மட்டும்தான். பேர் என்னம்மா? என் பேர் சாய் பவானி. சாய் பவானி. எத்தனாவது படிக்கிறீங்க? நான் +1 படிக்கிறேன். எந்த ஸ்கூல் படிக்கிறீங்க? TST ராஜா. உங்க படிப்பெல்லாம் எப்படி இருக்கு? நல்லா இருக்கு. 10th எவ்வளவு மார்க் வந்தது? 440. ஒரு ஸ்கூல் ஃபர்ஸ்டா? ஆமா. இதெல்லாம் பாபா அருளால நினைக்கிறீங்களா? எப்படி கான்ஃபிடென்ட்டா பாபாவோட அருளால தான். எத்தனை வருஷமா அந்த பாபா கோயிலுக்கு நீங்க வர்றீங்க? நான் பிறந்ததுல இருந்தே எங்க டாடி இங்க தான் எடுத்துட்டு வருவாரு. பிறந்ததுல இருந்தே டாடி இங்க அழைச்சிட்டு வராரு. பாபா கோவிலுக்கு வந்த பிறகு உங்களுடைய ஃபேமிலி நிலைமையும் உன்னுடைய படிப்பு எப்படி இருக்கு? முதல்ல ஸ்டடீஸ் நார்மலா தான் இருந்தது. கொஞ்சம் வர வர கொஞ்சம் எனக்கு நல்லா இருக்கு. படிக்கும் போதும் கொஞ்சம் ப்ரெஷர் கம்மியாகி அவரோட மந்திரம் சொல்லும் போது கொஞ்சம் நல்லா இருக்கும். ப்ரெஷரா இருக்கு அப்ப படிக்கும்போது. ப்ரெஷரா இருக்கும்போது பாபா மந்திரம் சொல்றீங்க. பாபா மந்திரம் ஏதாவது சொல்ல முடியுமா? இப்போ ஓம் சாய்ராம் அது மட்டும் தான் சொல்லுவேன். ஓம் சாய்ராம், ஸ்ரீ சாய்ராம், ஜெய் ஜெய் சாய்ராம் அது மட்டும் தான் சொல்லுவேன். அதுவே பாபாவுடைய மூல மந்திரமா நினைச்சு நீங்க படிக்கும் போதெல்லாம் அந்த மந்திரம் சொல்லி படிக்கிறீங்க. இல்லைன்னா ஒரு ஃபேஸ் பார்த்தாலே கொஞ்சம் ப்ளீஸ் பாபா ஃபேஸ் பார்த்தாலே கொஞ்சம் பீஸ் ஆயிடும், ரிலாக்ஸ் ஆயிடும்.
మీరు ఇప్పుడు సత్సంగం నుంచి ఒక గత 5 వారాలుగా ఫిజికల్ గా చెప్తున్నారు. ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల అభిప్రాయాలు విన్నారు. ఈ భక్తుల అభిప్రాయం విన్న దాని వల్ల మీ యొక్క అభిప్రాయం వారి ద్వారా ఏం చెప్పగలుగుతారు? మీ అనుభూతి ఎలా ఉంది? అంటే సత్సంగం చెప్పే వల్ల నేను ఇంకా ఎక్కువగా తెలుసుకుంటున్నాను. అంటే నాకు అన్నీ తెలుసు అని నేను చెప్పలేను కదా, ఎందుకంటే ఎవరికి అన్నీ తెలియదు. నాకేదో కొంత తెలుసు. వీళ్ళు అడిగే క్వశ్చన్లు మనం ఇంకా నేర్చుకోవాలా, మనం ఇంకా వీళ్ళకి బాగా చెప్పాలా. ఎందుకంటే మనం మాత్రం తెలుసుకునేది కాదండి, మనం తెలుసుకున్నది 10 మందికి పంచడమే ఆయనది. మాస్టర్ గారు ఏం చెప్పారనంటే మనకి తెలిసింది 10 మందికి పంచాలా. బాబా కూడా అదే చెప్పారు. అంటే ఇక్కడ క్వశ్చన్లు అడిగేది బాగుందండి. చాలా మందికి తెలియదు, తెలియకుండా గమ్ముగా ఉండలేదు, ఎవరు అడుగుతున్నారు. నాకు ఇవి తెలియదండి, ఇది ఎందుకు చెప్తున్నారు అని అడుగుతున్నారు. ఆ అడిగే వల్ల మనకి తెలిసింది చెప్తాను, తెలియంది నేను మిగతా వాళ్ళని అడిగి తెలుసుకోను, బుక్కుని చదువు. దీనివల్ల ఏమవుతుందంటే నాకు ఇంకా అవగాహన ఎక్కువగా పెరుగుతుంది. కరెక్ట్గా దాని ఇప్పుడు అవగాహన నాకు పెంచుకునే కొంది కోపం తగ్గుతుంది. ఇంట్లో ఫ్యామిలీని కొంచెం ఇంకా బాగా చూసుకుంటున్నాను. అంటే ఒకరు కోప్పన్నా మనం సైలెంట్ అయిపోవాలనేది మనం తెలుసుకుంటాము. ఇవే కదండి, మన ఫ్యామిలీ బాగుంటేనే అన్ని బాగుంటుంది కదా. అదొకటి ఈ సత్సంగం చెప్పే వల్ల నేను నేర్చుకునేది ఏమిరా అంటే మనం లైఫ్ లో ఎలా ఉండాలి, ఇతరుల దగ్గర ఎట్లా జీవన సరళి ఎలా ఉంటుందనేసి బాబా సత్సంగం ద్వారా, బాబా సాయి లీలల ద్వారా ఇది తెలుసుకున్నారు. ఖచ్చితంగా తెలుసుకున్నాను. తర్వాత మీరు సూలూరుపేటలో ఎకిరాల భరద్వాజ ట్రస్ట్ ని పెట్టారు. ఆ ట్రస్ట్ సత్సంగం కాకుండా ఇంకొక కార్యక్రమాలంతా చేస్తున్నారు. అది సూలూరుపేట వరకే పరిమితమా లేకపోతే బయట? లేదండి, అవి కూడా ఇక్కడ తీసుకొని రావాలనేదే మా ప్రయత్నం. అంటే ఇక్కడ పెరంబూరులో చేస్తున్నారు, పెరంబూరులో అక్కడ చేస్తున్నారు. మనం ఇక్కడ కొరుకుపేటలో మనం కూడా చెయ్యాలా అనేదే మా తాపత్రయం. కాబట్టి మేము కూడా చెయ్యాలని అనుకుంటున్నాము. దాన్ని ఇంకా స్టార్ట్ కాలేదు. ఫస్ట్ సత్సంగం స్టార్ట్ చేసాము, ఇంకా కొంచెం పోను అన్ని మేము స్టార్ట్ చేయాలనే ఉన్నాం. ఎందుకంటే మా వారు అదే ప్రయత్నంలోనే ఉన్నారు. ఆయన సహకారం లేనిదే నేను ఇక్కడికి రాలేను. సో ఆయన కూడా నాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నారు. సో దైవం మానుష రూపేణ అన్నటువంటి బాబా సూక్తితో మీరు ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిపిస్తున్నారు. మీకు పిఎం యుగంధర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. என் பேர் மைத்திலி அங்கிள். என்ன பண்றீங்க? நான் இப்போ சிஎம்ஏ படிச்சிட்டு இருக்கேன். எங்க இருந்து வரீங்க? இதோ இங்க தான் ஒரு நெக்ஸ்ட் ஸ்ட்ரீட், இன்ஸ்பெக்டர் சுப்ராயலி ஸ்ட்ரீட்ல இருந்து வரேன். சரி, இந்த கோயிலுக்கு எத்தனை வருஷமா வரீங்க? ஒரு 1 year 1.5 year 2 years இருக்கும் மேக்ஸிமம். இந்த கோயிலுக்கு வந்த பிறகு உங்களுடைய வந்தா ஒரு மாதிரி ஒரு சந்தோஷமா ஒரு நிம்மதியா, வரலன்னா அது ஒரு கஷ்டமா இருக்கும், வந்துட்டேன்னா அந்த வீக்கே அப்படியே நிம்மதியா போற மாதிரி இருக்கும். பாபா அவருடைய அருள் கிடைத்த மாதிரி உங்களுக்கு ஏதாவது அதெல்லாம் நிறையவே இருக்கு. எக்ஸாம்பிள் ஏதாவது சொல்லுங்க. அதெல்லாம் முன்னாடி நான் படிக்கும் போது எக்ஸாம் டைம்ஸ்ல அந்த மாதிரி ஒரு ஃபியரா இருக்கும் போது சாய்பாபா தான் ஃபர்ஸ்ட். எல்லாம் என் போன் வால்பேப்பர் கூட சாய்பாபா தான் வச்சிருப்பேன் நான் இப்ப வரைக்குமே. உங்க வீட்ல எல்லாரும் சாய்பாபா ப்ரே பண்றாங்களா? அவங்க தான் ப்ரே பண்றாங்களா எனக்கு தெரியல, ஆனா நான் சாய்பாபாவை ப்ரே பண்றேன். பரிபூர்ணமா சாய்பாபா. கண்டிப்பா. யுகந்தர் பிஎம் சேனலை லைக் பண்ணுங்க, ஷேர் பண்ணுங்க, கமெண்ட் பண்ணுங்க, மறக்காம சப்ஸ்கிரைப் பண்ணிடுங்க. யுகந்தர் பிஎம் சேனலை லைக் பண்ணுங்க, ஷேர் பண்ணுங்க, சப்ஸ்கிரைப் பண்ணுங்க. தேங்க்யூ so much for watching.